సెప్టెంబర్ 11, 2018 అతివేగంగా బస్సు దూసుకొచ్చేసి ఇక్కడ ఉన్న అయితే మేము దొంగలమరి నుంచే పోతుంది కావచ్చు అని అనుకున్నాం, కానీ కొండగట్టి దారికి పోతుందని మాకు తెలియదు. ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు మాతోని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించారు. సెప్టెంబర్ 11, 2018 సంవత్సరం ఇదే రోజున ఇదే సమయంలో దాదాపు 12 గంటలకు కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు 100 మందిని ప్రయాణికులను ఎక్కించుకొని ఈ ఘాట్ రోడ్డు దిగుతున్న క్రమంలో మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. ఇదే ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు అక్కడ మనకు ఆ కోతులు కనిపిస్తున్న విజువల్స్లో అక్కడ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గేర్ రాడ్ అనేది బ్రేక్ ఫెయిల్ అయ్యి గేర్ రాడ్ కూడా ఫెయిల్ అయ్యి అతివేగంగా ప్రమాదకరంగా ఇదే రూట్లో ఇట్లా అతివేగంగా బస్సు దూసుకొచ్చేసి అక్కడ భారీ లోయ అనేది ఉండే అప్పట్లో ఆ లోయలో పడి దాదాపు 2 పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే అది ఒక పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు అందులో ప్రయాణిస్తున్న 100 మందిలో 67 మంది బస్సు డ్రైవర్తో సహా కలిపి 67 మంది మృతి చెందారు. అంటే ఇది ఎంత పెద్ద తీవ్ర స్థాయి రోడ్డు ప్రమాదమో మనకు అర్థమైంది. ప్రస్తుతానికి మనం ఇదే సంఘటన స్థలంలో ఉన్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విక్రమ్ అనే వ్యక్తి ఉన్నాడు, తన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంది? ఆ రోజు గేర్ సౌండ్ మాకు వినబడ్డది. ఇది కూడా ఫెయిల్ అయిపోయిందని మేము తొందరగా వచ్చి ఆ డ్రైవర్కు సజెషన్ ఇవ్వడం జరిగింది. అతను అక్కడనే ఉన్న డివైడర్ పక్కన తీసుకున్నాడు. మళ్ళీ ఏం ఆలోచించిండో మళ్ళీ కిందికి తీసుకున్నాడు. అది స్పీడ్ అనేది మూమెంట్ పెరిగిపోయింది ఒకటేసారి. వచ్చేసి ఇక్కడ లోయలో ఒకటేసారి ఇట్లా పడడం వల్ల దాదాపు దానిలో 100 పైన ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి ఒకరిపైన ఒకరు పడి ఒకరి కాళ్ళు ఒకరి చేతులు ఒకదానిలో ఇరుక్కపోయి ఆ బస్సులో ఉన్న రాడ్లు సీట్లు అన్నీ వాళ్ళకు కుచ్చుకొని వాళ్ళు భయంకరమైన స్థితిలో రక్తస్రావంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. మొట్టమొదటిగా పిల్లల్ని తీయడానికి ప్రయత్నం చేశాము, పిల్లలు తీసాము. తర్వాత కొంతమంది పిల్లల్ని తీయలేకపోయినాం. అటు అంబులెన్స్ కానీ పోలీసు వాళ్ళు రావడానికి ఎంత సమయం పట్టింది? ఇక్కడ ఉన్న స్థానిక వాళ్ళు తొందరగానే వచ్చి రెస్పాన్స్ అయ్యి ఒక 5 నిమిషాలలో ఇక్కడ ఉన్న జీబ్ యూనియన్ వాళ్ళు వాళ్ళ జీబులు తీసుకొచ్చి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి హుటాహుటిన అంబులెన్స్ రాకముందే వీళ్ళు రెడీ చేసేసరికి అంతలోనే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. అలా ఆ రోజు తీస్తూ ఉంటేనే నా పైననే 3 చనిపోయారు బస్సులోనే. చాలా బాధాకరమైన విషయం. రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే ఒక దాదాపు 20 మంది మృతి చెందగా మిగతా క్షతగాత్రులను ఇక్కడున్న స్థానికులు అందరూ సహాయంతో జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబర్ 11, 2018లో జరిగిన సంఘటనను మళ్ళీ తిరిగి ఇదే రోజు ఘాట్ రోడ్డు వద్ద ఉన్న వాళ్ళంతా గుర్తు చేసుకొని మృతి చెందిన వారికి కూడా నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడి బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలు విజయ అనే మహిళ మనతో ఉంది. ఆమెతో అసలు ఆ రోజు ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఆ రోజు మీరు ఎక్కడ బస్సు ఎక్కిర్రు, ఎటు వెళ్తున్నారు, ఏం జరిగింది ఆ రోజు? మేము ఇక్కడ ఇంటి ముందే బస్సు ఎక్కుతున్నాం. అయితే మేము దొంగలమరి నుంచే పోతుంది కావచ్చు అని అనుకున్నాం, కానీ కొండగట్టి దారికి పోతుందని మాకు తెలియదు. పోంగనే ఎత్తేసుకుంటూ పోయింది. మాకు గంతే జ్ఞాపకం ఉంది. మేము అందులో పడ్డది తెలియదు, మాకు ఎటు తీసుకుపోయినది చూస్తే మాకు జ్ఞాపకం లేకుండా అయిపోయింది. మీకు ఎక్కడ దెబ్బలు తాకినాయి, అసలు మీకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల వరకు మీరు మంచాల ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మీ పరిస్థితి ఎట్లా ఉంది? నేను ఒక నెల మందం హైదరాబాద్లో నన్ను ఉంచారు. అక్కడనే గవర్నమెంట్ నాకు ట్రీట్మెంట్కి అన్నీ వాళ్ళే భరించారు. కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాక మీరు ఏ ఖర్చులు అయినాయో మీరు ఇప్పుడు పెట్టుకొని తర్వాత కేసు వేసుకోమని అన్నారు. ఒక ఆయన వచ్చి తీసుకుపోయిండు. ఆయన ఇంతవరకు మాకు ఏమి విషయం చెప్పలేదు. మీకు వస్తాయి అని అనలేదు, రావు అని అనలేదు. మాకు నష్టపరిహారం మేము ఇంటికి వచ్చినాక ఇంతవరకు మాకు ₹1 సుతా గవర్నమెంట్ నుంచి మాకు అందలేదు. ఆ ఏడులో వచ్చిన నష్టపరిహారం మాకు 3 లక్షల వరకే వచ్చింది, కానీ ఇంతవరకు మాకు ₹1 సుతా మాకు మా చేతికి రాలేదు.
అంటే మీరు ఒక్కరే బస్సులో ప్రయాణం చేస్తారా, మీతో పాటు మీ సంబంధం ఎవరున్నారు, ఏంది? నా బిడ్డ 5 నెలల ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్కు తీసుకుపోతున్నామని తీసుకుపోగా ఇగో ఈ ప్రమాదం జరిగింది. ఈమె చేతుకు తీవ్ర గాయాలయ్యి ఇందులో రాడేసి సర్జరీ చేసారు. లక్షల రూపాయలు కూడా వెచ్చించి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందింది. తనకున్న 20 గుంటల స్థలాన్ని అమ్మి కూడా చికిత్స చేయించుకొని ఇప్పుడే కోలుకుంటుందని మనతో చెప్తున్నారు. అదేవిధంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన వ్యక్తి రాజు అనే వ్యక్తి ఉన్నాడు. తనకు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీకు అసలు ఎట్లా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు, ఏం జరిగింది, ఎట్లా? అంటే నేను అదే రోజు ముంబైకి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్న ఉన్న అమ్మ బస్ ఎక్కి అయితే వాస్తవానికి దొంగలమర్ నుంచి పోతుందని మాకు తెలుసు. ఈ కొండ ఘాట్ రోడ్ ఉన్న పోయి ఇక ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు ఫోన్ చేస్తే నేను పోయి చూసేసరికి అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్కి అయిన తర్వాత చనిపోయారు. గవర్నమెంట్ నుంచి వెళ్ళి అనౌన్స్ చేసిన ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఇస్తా అన్నారు. ఆర్టీసీలో ఏదో ఒక పోస్టు పెట్టిస్తాం అది అని మాట్లాడారు. ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు మాతోని అగ్రిమెంట్ సంతకాలు పెట్టించారు. సెటిల్మెంట్ అయిపోయిందని బాధితులకును ఆర్టీసీకి సంబంధం లేకుండా అగ్రిమెంట్ల వీళ్ళ చెక్ ఇచ్చి 3 లక్షలు చెక్ ఇచ్చి సెటిల్మెంట్ చేసారు. ఇక మేము తర్వాత ఒక నెల 1 మంత్ ఇట్లా కోరుకున్న తర్వాత ఆర్టీసీ డిపోకి పోతే అవి అగ్రిమెంట్ ముంగడ పెట్టి మీకు సంబంధం లేదు, మాకు బాధితులకు ఎలాంటి సంబంధం లేదని మీరే మాకు సంతకాలు పెట్టారని ముంగట అవి మేము సంతకాలు పెట్టిన ముంగట చేసారు. కోర్టు ద్వారా అంటే ఇప్పుడు ప్రమాదం జరిగితే దానికి ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ అయితే ఉంటుంది కదా, దాని గురించి కోర్టుకు ఒక వకీలు పెట్టుకున్నాం. ఆ వకీలు ఏమని చెప్పారనంటే ఆ వకీలు కోర్టులో కేసేస్తే ఆర్టీసీ వాళ్ళు అలా ఆల్రెడీ మేము సెటిల్మెంట్ చేసినాం, బాధితులకును ఒక ఆర్టీసీకి ఏం సంబంధం లేదు, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఆ వకీలుకు కోర్టు నుంచి వెళ్ళి చెప్పేసారట. ఈ అప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని ఎవరేం అడగలేదు. ఇక మా బాధ లేదో ఒక 64 మంది చనిపోయారు. ఈ 64 మందిలో తర్వాత ఒక కొంతమంది పరిస్థితి అయితే కొంతమందికి కాళ్ళు తీసేసి చేతులు తీసేసి ఈ కాళ్ళు మొత్తం పురుగులు పడి వాళ్ళ దయనీయ ఘోరమైన పరిస్థితికి పోయి చనిపోయారు. ఇప్పటి వరకు అయితే గత ప్రభుత్వం అయితే ఏం స్పందించలే. అసలు చనిపోయిన రోజు వచ్చారంటే ఒక్కసారైనా మళ్ళీ వచ్చి మాట్లాడడం లేదు, చేసింది లేదు. ఆర్టీసీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాదాపు ఒక 60 మంది దాకా ఉంటారు. బస్సులో ప్రయాణం చేసిన వారు పూర్తిగా 100కు పైగా ఉన్నారని చెప్పేసి అప్పుడున్న అధికారులు తెలిపారు. అందులో 67 మంది మృతి చెందగా మిగతా క్షతగాత్రులుగా మిగిలారు. కొంతమందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ తనకున్న ఆస్తులు నమ్ముకొని చికిత్స పొందారని చెప్తున్నారు. మరో కొంతమందికి అయితే ఇంకా లేవలేని స్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి వారికి అప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని చెప్పేసి పెన్షన్ కూడా అందజేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇట్లా ఈ మరవలేని ఘటనను మాయం కాని రోగాలతోని ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పేసి క్షతగాత్రులు అదేవిధంగా బాధితులు కూడా మన మీడియాకు తెలుపుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.